ఈరోజు అక్బర్ కథల్లో నుంచి ఒక మంచి కథను విందాము. కథ పేరు అందరూ అమాయకులా. అక్బర్ చక్రవర్తి తన పరిపాలనలోని ప్రజలంతా అమాయకులని, తన ఆజ్ఞను జవదాటరని అనుకునేవాడు. ఆ మాటనే ఒకసారి తన మంత్రితో ప్రస్తావించాడు. అందుకు మంత్రి, రాజా, ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కారు. వారికి కావలసినన్ని తెలివితేటలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే నిరూపించగలను అన్నాడు. అందుకు రాజు సరేనన్నాడు. మరుసటి రోజు రాజుగారు రాజ్యంలోని అన్ని వీధుల్లో రోడ్లను విస్తరింపచేసి మురికి కాలువలు కట్టించడానికి సన్నాహాలు చేశాడు. కాబట్టి ఎవరి ఇళ్ల స్థలం రోడ్డుకు వినియోగించబడుతుందో వారి స్థలాలకు ఖరీదు కట్టి మూల్యం చెల్లిస్తానని చాటింపు వేయించాడు మంత్రి. తర్వాత అధికారులను పంపి కొలతలను సేకరించి వాటి ఖరీదును ధృవీకరించారు. అయితే అధికారులు తమ స్థలాలకు వేసిన వెల చాలా తక్కువ గనుక ఇంకా ఎక్కువ ఇవ్వాలని రాజుగారితో మొరపెట్టుకున్నారు ప్రజలు. ఆ సంఘటనను రాజుగారు ప్రత్యక్షంగా చూశారు. తిరిగి 3 మాసాల తర్వాత రాజుగారు ఇంటి పన్ను సరిచేయాలని ఆలోచిస్తున్నారని, అందుకు సంబంధించి తమ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. దాన్ని బట్టి పన్ను వేస్తామని ప్రజలందరికీ చాటింపు వేయించాడు. ప్రతివారు తమ ఇంటి స్థలం విలువ బాగా తగ్గించి రాసి ఇచ్చారు. ఏ స్థలానికైతే ఇంతకు ముందు ఎక్కువ విలువ ఉన్నది గనుక నష్టపరిహారం ఎక్కువ చేయాలని మొరపెట్టుకున్నారో అదే స్థలానికి చాలా తక్కువ విలువ కట్టి ఇచ్చారు. ఈ 2 సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన రాజుగారు అవాక్కయ్యారు. ప్రజలు అమాయకులు అనుకోవడం తన పొరపాటని, ఎవరూ రాజాజ్ఞకు కట్టుబడి ఉండరని, తమ స్వంత నిర్ణయాలతోనే పనిచేస్తారని తెలుసుకున్నాడు రాజు. అది నిరూపించిన మంత్రిని మనసారా అభినందించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.